హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ మరమరాలతో అంటే ప్యాలలతో 5 to 10 మినిట్స్లో రెడీ అయ్యే స్నాక్స్ టిఫిన్ వడ తయారు చేయబోతున్నాము. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల మరమరాలు వేసుకోవాలి. 2 కప్పుల ప్యాలాలు అనేవి వేసుకున్న తర్వాత దీనిలోకి దీని నిండా వాటర్ పోసుకోవాలి. ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ అనేది ఇట్లా కొంచెం నానినాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇవి మరమరాలు అనేవి వాటర్లో నానగానే మెత్తగా అవుతాయి. తర్వాత ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం చేతిలోకి తీసుకుంటూ బాగా వాటర్ లేకుండా 2 చేతులతోని గట్టిగా పొడి పొడిగా అయ్యే వరకు పిండుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ లేకుండా పిండుకోవాలి. వాటర్ అనేటివి ఉండకూడదు. ఇట్లా పొడి పొడిగా రావాలి. వస్తేనే అప్పుడు మనకు ఓడలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగానే అన్ని మరమరాలను వాటర్ లేకుండా బాగా పిండుకున్న తర్వాత దీనిలోకి ఒక ఆలు అన్నది సన్నగా తురుముకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆలు అన్నది ఉడకబెట్టకూడదు. పచ్చి ఆలునే తురుముకొని వేసుకోవాలి. మనం ఎట్లకైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చి ఆలునే వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు సోడా వేసుకోవాలి. వేసుకున్నాక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే మనకు ఓడలు అనేవి టేస్ట్ బాగా వస్తాయి. సోడా వేస్తే కొంచెం మనకు ఓడలు అనేవి మెత్తగా వస్తాయి. తర్వాత దీనిలోకి కొంచెం వరిపిండి చూసుకుంటూ వేసుకోవాలి. మనకు పిండి ముద్దలాగా తయారయ్యే వరకు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరిపిండి అయితే సరిపోకుండా మళ్ళీ కొంచెం వేసుకోవాలి. లైట్గా వాటర్ అనేవి ఇట్లా జీలకరించుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా ప్రెస్ చేసి కలిపిన తర్వాత ఒక ముద్దను తీసుకొని 2 అరచేతుల మధ్యలో రౌండ్గా చేసుకొని ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని హోల్ తయారు చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఊరికే మినపప్పు ఓడలు అవన్నీ చేసుకునే బదులు ఇది ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది కాగాక మనం తయారు చేసుకునే ఓడలు అనేవి దానిలోనే వేసుకొని మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఒక సైడ్ గోలాక ఇంకొక సైడ్ గోలించుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి. ఒక 5 to 10 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు. మనము మినప వడలు చేసుకోవాలంటే ఒక 1 అవర్ మొదలు నానబెట్టుకొని చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. అవన్నీ చేసుకోవాలి కాబట్టి ఇది గ్రైండ్ చేసే అవసరం ఉండదు. 5 to 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు ఓడలు అనేవి రెడీ అయిపోయినాయి. మనం ఒక ఓడ అనేది కట్ చేసి చూస్తే మనకు లోపల పర్ఫెక్ట్గా గోలిపోతుంది. ఇట్లా మంచిగా క్రంచీగా బాగా ఉంటుంది. ఇది పెరుగుతో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది. 5 to 10 మినిట్స్లో రెడీ అయ్యే రెసిపీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.